నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ పోటీలకు నంద్యాల జిల్లా నుండి నలుగురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడలు అథ్లెటిక్ పోటీలలో జావెలిన్ షాట్ పుట్లో రుద్రవరంకు చెందిన గౌతమ్, షాట్ పుట్ జావెలిన్ ఆత్మకూరుకు చెందిన ఇమ్రాన్, 100 మీటర్ల పరుగు పందెం లాంగ్ జంప్ షాట్ పుట్లలో వెంకటేశ్వరపురంకు చెందిన నవీన్, డిస్కస్తో జావలిన్ చిందుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు నంద్యాల జిల్లా తరపున పాల్గొంటున్నారు. వీరు గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం జరిగింది. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి ఎంపీవి రమణయ్య వీరిని సత్కరించి 6,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా పాలసీలలో పారా స్పోర్ట్స్లలో వివిధ స్థాయిలలో సాధించిన విజయాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయిస్తున్నారని అన్నారు. నెల్లూరులో ఈ నలుగురు పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడంతో పాటు నెల్లూరులో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాగం గౌతమ్ సహకారంతో వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ కార్యదర్శి ఎంపీవి రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి నెల్లూరులో ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనడానికి నంద్యాల జిల్లా తరపున పాల్గొన్నటువంటి క్రీడాకారులు గౌతమ్, రుద్రవరానికి చెందినటువంటి గౌతమ్ గతంలో కూడా నేషనల్లో కాంస్య పథకాన్ని సాధించిన వ్యక్తి. షాట్ పుట్, అదేవిధంగా జావలిన్ త్రోలో పాల్గొంటున్నాడు. ఆత్మకూరుకు చెందినటువంటి ఇమ్రాన్ షాట్ పుట్, జావలిన్ త్రో మరియు లాంగ్ జంప్లో పాల్గొంటున్నాడు. అదేవిధంగా శ్రీనివాసులు చిందుకూరు, ఇతను డిస్కస్ త్రో, జావలిన్ త్రోలో పాల్గొంటున్నాడు. గతంలో ఇతను స్విమ్మింగ్ అదేవిధంగా పాల్గొనడం జరిగింది. నవీన్ బ్లైండ్, వెంకటేశ్వరపురము, ఇతను 100 మీటర్స్ రన్నింగ్ రేసు, లాంగ్ జంపు, షాట్ పుట్ ఈ 3 ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఈ నలుగురు నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. వారికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి కొంత సహకారం అందజేయడం జరుగుతోంది. ఈరోజు వీరు ఖచ్చితంగా రేపు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే తప్పనిసరిగా వీరికి మరింత ఆ స్థాయికి తగిన విధంగా సహకారాన్ని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున అందజేయడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా వీళ్ళు ఈ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి అవసరమైనటువంటి వసతులు కానీ, పరికరాలు కానీ ఇంకా ఏదన్నా అవసరమైతే అవన్నీ కూడా వారికి అందజేయడానికి కూడా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ వారికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.